హలో అండి, అందరికీ నమస్కారం అండి. అరటికాయ టమాటా కూర చేస్తున్నానండి. అరటికాయ అండి ఒకటి, టమాటాలు, క్యారెట్, 4 పచ్చిమిరపకాయలండి. ఇవి నూరుకుని వేసుకోవాలండి. చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర అండి. రోట్లో నూరుకోవాలి, చిన్న రోట్లకి. ఇది కొంచెం ఒక 4-5 జీడిపప్పులండి, నానబెట్టిన జీడిపప్పులు పేస్ట్ చేసుకుందామండి. ముందుగా అరటికాయ కట్ చేసుకుని ఉడకబెట్టుకుందామండి. అరటికాయని అటు ఇటు కట్ చేసుకుందామండి. ఇలా 2 ముక్కలుగా చేసుకుని వేడి నీళ్ళలో వేసుకుందామండి. నీళ్ళు వేసి ఉడకనివ్వాలండి. దీంట్లోనే టమాటాలు వేసి ఉడుకుతీయండి. తర్వాత పొట్టు తీసి పెట్టుకుందామండి. క్యారెట్ పొట్టు తీసుకుందామండి. టమాటాలండి ఇలా పొట్టు తీసుకోవాలండి. ముందుగా ఉడకబెట్టిన టమాటాలని పొట్టు తీసేసుకోవాలండి. పొట్టు తీసి కొంచెం చిన్న ముక్కలకు కట్ చేసి మిక్సీలో వేసుకుంటే క్రీమ్ లాగా వస్తుందండి. ఉడికిన అరటికాయలండి ఇలా పొట్టు తీసేసుకోవాలండి. 2 పొట్టు తీసుకుని మెత్తగా నలిపి పెట్టుకోవాలండి. మెత్తగా నలుపుకోవాలండి. మెత్తగా నలుపుకున్న పేస్ట్లోకి అరటికాయ క్రీమ్ దీంట్లోకి అండి కొద్దిగా క్యారెట్, 1 క్యారెట్ అండి పొట్టు తీసుకుని తురుముకోవాలండి. కొంచెం అల్లమన్ను వెల్లిపాయ కాదండి, అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయ అండి పేస్టు నూరుకోవాలండి. చిన్న రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది. 1 స్పూను శనగపిండి, 1/2 స్పూను కార్న్ఫ్లవర్ పౌడరు, తగినంత ఉప్పు, పసుపు, కారం అండి, కొంచెం గరం మసాలా, ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర అండి, కొంచెం అంతా కరివేపాకు అండి. ఇవన్నీ కలుపుకుని ఉండలుగా చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలండి. కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఇంత చిన్న చిన్న బాల్స్గా చేసుకుంటే బాగుంటుందండి. మరి లావుగా ఉండొద్దు, చాలా చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత, చిన్న నిమ్మకాయ అంతండి, చిన్నది నిమ్మకాయ ఉంటుంది చూడండి, ఆ సైజు అయితే సరిపోద్దండి. కట్ చేసుకున్న టమాటా ముక్కలండి ఉడకబెట్టినాయండి. కొంచెం పేస్ట్ చేసుకున్నాండి, క్రీమ్ లాగా వస్తుంది. పొట్టు కాడ తీసేసిండి, పొట్టు లేకోకుండా. పొట్టు ఉందనుకోండి మళ్ళీ వడపేయవలసి వస్తుంది. ముందుగా గిన్నె పెట్టుకుందామండి. పేస్ట్ అయిపోయిందండి, గిన్నెలో తీసుకుందాం. మెత్తగా చేసుకుందాం. ఒక 5 జీడిపప్పులను, 5 పల్లీలు, 7 శనగపప్పులు అండి వేయించి, జీడిపప్పు ఏమో నానబెట్టానండి, పల్లీలదేమో వేయించింది అండి. 5 పొట్టు తీసేసుకుని మంచిగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. నూనె వేడెక్కిందండి, వేసుకుందామండి. కొంచెం చిన్న మంట మీద వేపుకుందామండి, వేపితేనే బాగుంటుంది, మాడిపోకుండా. మంట పెద్ద పెట్టేసాం అనుకోండి మాడిపోతుంది.
దోరగా ఎగుతుందండి, బాగా మాడిపోవద్దండి, సరిపోతుంది. ఇలా ఎంత లైట్ వెయిట్ ఉండి ఇట్లా నేర్చుకోవాలండి, చాలా బాగుంటుంది కూర. ఇలా వేవాలండి దూరగా, బాగా మాడిపోవద్దండి. ఇవి గులాబ్ జాములు ఉబ్బినట్టు ఉబ్బినాయండి, ఇంత బాగుంటుందో. ఇంత చాలా చాలా ఈజీ అండి. ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. తీసేద్దామండి. తాలింపు వేసుకుందామండి. జీలకర్ర, మిరియాలు, ఆవాలండి, కొన్ని టమాటా ముక్కలండి. మీరు ఉల్లిపాయలు వేసుకోవచ్చండి, మేము వీటిలోకి ఇది కార్తీక మాసం అండి. కొంచెం కరివేపాకు, కొంచెం తెంపేస్తే స్మెల్ బాగుంటుందండి. సగం టమాటా అండి ముక్కలు కట్ చేసి చిన్నగా కట్ చేసి వేసానండి. మిగతాది పేస్ట్ చేసాను, బాయిల్ చేసి పొట్టు తీసుకుని పేస్ట్ చేసుకోవాలండి టమాటాలు. దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి, టమాటా పేస్ట్ వేసుకోవాలండి. మూత తీసుకున్నామండి. దీంట్లోనండి కొంచెం పసుపు అండి, ఎక్కువ వద్దండి, చిక్కుడు కొంచెం అందులో వేసాం కదా, కొద్దిగా సరిపోద్దండి. తర్వాత తగినంత సాల్ట్, ఉప్పు అండి, సన్నుప్పు సరిపోద్ది, తగినంత వేసుకోవాలండి. మనకి ఎంత క్వాలిటీ ఉందో దాన్ని బట్టి వేసుకోవాలండి. తర్వాత నూరు పెట్టుకున్న జీలకర్రను, అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ అండి. రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ అది. తగినంత కారం అండి, మూత పెట్టుకుందామండి. మూత తీసుకుందామండి. ఇప్పుడండి టమాటా పేస్ట్ జారు కడిగిందండి, నీళ్ళు ఉంటాయి కదండి అవి
ఇవ్వండి మూత తీసుకుందామండి. మూత తీసుకుని చీల్చి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసుకుందామండి. దీంట్లో జీడిపప్పును కొంచెం 4-5 జీడిపప్పులు, వేరుశనగపప్పులు వేసి పేస్ట్ చేసిందండి. క్రీమ్ కడే వేసుకుందామండి. 1 కప్పు చిక్కటి మంచి కొబ్బరి పాలండి. చిక్కటి మంచి రుచికరమైన కొబ్బరి పాలండి. 1 కప్పు, చిన్న కప్పు అండి వేసుకుందామండి. మూత పెడదాం. మూత తీసుకుని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకుని ఈ బాల్ చేసేసుకుందాం. మూత పెట్టేసుకుందామండి. మూత తీసుకుని కలుపుకుందామండి. వేడిగా అరటికాయ బాల్స్ కూర రెడీ అయిందండి. దీంట్లోకి కొంచెం తగినంత గరం మసాలా వేసుకున్నాను. కొద్దిగా సరిపోతుందండి. అరటికాయ అండి బాగా మన చేతిలో మెత్తగా కాలేదంటే కొద్దిగా నలిపేసి మనం చిన్న మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందండి. అప్పుడు కలిపేసుకోవచ్చండి అన్నీ వేసి ఏమేమి కావాలో. క్యారెట్, ఉల్లిపాయ వేయలేదండి, క్యారెట్ వేసాను. క్యారెట్, ఇంకా ఉప్పు, కారం, కార్న్ఫ్లవర్ 1/2 స్పూను, 1/2 స్పూను, శనగపిండి 1/2 స్పూన్ అండి. అన్నీ ఏమేమి కావాలన్నీ వేసుకుని కలుపుకోవాలండి. మెత్తగా రెడీ అయిపోయిందండి. గిన్నెలోకి తీసుకుందామండి సపరేట్గా. కమ్మని అరటికాయ బాల్స్ కూరండి. ఎంత చిక్కగా రుచిగా ఎంత బాగా వచ్చిందనండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, తినండి. చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చండి. చాలా చాలా బాగుంటుందండి. చాలా బాగుంది. చిక్కగా రుచిగా ఉందండి అరటికాయ బాల్స్ కూర. మీరు కూడా చేసి తినండి, చాలా బాగుంది అంటారు. మా ఛానల్ని ఫాలో చేయండి. మా ఛానల్ని తప్పకుండా చూడండి, చూసి లైక్ చేయండి. చాలా బాగుంటుందండి. ఎంత బాగుందంటే అరటికాయ మాత్రం మెత్తగా కాకపోతే మీరు కొద్దిగా నలిపేసి మిక్సీలో వేసుకోండి. చిన్న జార్లో వేసుకుంటే మీ క్వాలిటీని బట్టి చిన్నదా పెద్దది అప్పుడు మెత్తగా వచ్చేస్తుందండి క్రీమ్ లాగాను. అందులో అన్నీ కలిపేసుకోవచ్చు. మా ఛానల్ని చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.